ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. అనుదిన దైవిక స్ఫూర్తి అనే ఈ యొక్క షార్ట్ మెసేజెస్ మా ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా ఉంటున్నాయని నమ్ముతున్నాను. మీరందరూ ప్రభువైన యేసుక్రీస్తు కృపలో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని దేవుని లేఖనాల్లో చూస్తాం కదా. ప్రతిరోజు మనము వాక్యము చదువుకొని ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యము ద్వారా ఎంతో కొంత స్ఫూర్తి పొంది మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు దినదినము మనము దేవుని స్వారూప్యంలోనికి మార్చబడమే కాక దైవిక దీవెనలు పొందుకొని అనేకులకు దీవెనకరంగా ఈ లోకంలో జీవించగలుగుతాము. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. చదువుకున్న వాక్యాన్ని మనం గమనిస్తే అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఈ లోకంలో అందరూ కూడా ఏదో పని చేస్తూనే ఉంటారు తమ జీవితాలను పోషించుకోవడానికి. సొంత ఇల్లు కట్టుకోవాలి, సొంత వాహనాలు ఉండాలి, పిల్లలు ఉండాలి, పిల్లలకు చదువులు, వారి జీవితాన్ని సెటిల్ చేయాలి, ఇంకా చాలా రకాల అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలన్నిటికీ మనకు డబ్బులు చాలా అవసరం. మరి ఇంట్లో కూర్చొని కేవలం ప్రార్థిస్తే డబ్బులు వస్తాయా? రావు. కాబట్టి ఉద్యోగం కూడా చేసుకోవాలి. మన పని మనం చేసుకుంటూనే దేవుని పనుల మీద కూడా దృష్టి నిలపాల్సిన అవసరం ఉంది. ఇలా మన జీవనాధారం కోసం పనిచేయడం ప్రారంభించి ఎవరి అభివృద్ధికో మనం పాటుపడుతూ మన శక్తిని, మన జ్ఞానాన్ని, మన సమయాన్ని వారి అభివృద్ధి కోసం వెచ్చిస్తూ ఎంతో కొంత సంపాదించుకొని ఆ సంపాదించుకున్న ధనాన్ని చూసే మనం ఎంతో గర్వపడుతూ ఉంటాము. నాకు ఒక సొంత ఇల్లు ఉంది, సొంత వాహనాలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని తెగ మురిసిపోతూ దేవుణ్ణి మనం పక్కకు పెట్టేస్తాము. దేవుని కార్యాలలో మనం నిర్లక్ష్యాన్ని వహిస్తూ ఉంటాము. ఈ లోకంలో మనం ఏదైనా పని చేయాలన్నా, ఆస్తి సంపాదించుకోవాలన్నా, కోట్లు కూడగట్టుకోవాలన్నా, భూమి మీద మనం ప్రాణంతో బ్రతికి ఉండాలన్నా ఆరోగ్యంగా ఉంటేనే కదా. మరి కోట్ల రూపాయల డబ్బు ఉన్నా కూడా ఎన్నో జబ్బులతో బాధపడుతున్నారంటే డబ్బు వలన ఆరోగ్యం రాదు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఆరోగ్యం అనేది దేవుడిస్తేనే మనకు దక్కుతుంది. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను అని దేవుని వాక్యం రాయబడి ఉండట చూస్తాము. అంటే దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని, తెలివితేటల్ని కేవలము ధన సంపాదన కోసమే ఉపయోగిస్తూ ఈ లోకంలో విలాసవంతమైన జీవితం జీవించడమే మన లక్ష్యం అన్నట్లుగా మనం జీవించకూడదు. దేవుడు మనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని, తెలివితేటల్ని దేవుని కార్యాల నిమిత్తం ఉపయోగించాలి అన్న తలంపు కూడా రానంతగా ఈ రోజుల్లో క్రైస్తవులు అన్యజనుల్లాగా జీవిస్తున్నారు. ఇశ్రాయేలు 12 గోత్రాలలో లేవీ గోత్రాన్ని దేవుడు తన పని కొరకు ఎన్నుకున్నాడన్న విషయం పాత నిబంధన గ్రంథంలో చూస్తాము. వారు కేవలం దేవుని పని మాత్రమే చేయాలని వారికి మిగతా గోత్రముల వారి మాదిరిగా స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. అలాగే క్రైస్తవులు కూడా సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించాలని దేవుడు కోరుతుంటే మరి క్రైస్తవులమైన మనము ఏం చేస్తున్నాము? మన సొంత పనులను చేసుకుంటున్నాం తప్ప దేవుని పని చేయటానికి మనలో చాలామంది ఆసక్తి చూపడమే లేదు. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నదని వ్రాయబడి ఉంది. దేవుని పని అంటే ఇతరులకు సువార్త బోధించడం మాత్రమే కాదు, ముందుగా మనకి మనం బోధించుకోవడం, మనం మారు మనసు పొందడం, మనం మాదిరికరమైన జీవితం జీవిస్తూ అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండటం కూడా దేవుని పనే అని గుర్తుంచుకోండి. మనం దేవుని మీద ఆధారపడి జీవిస్తూ దేవుని యందు భయభక్తులు, విశ్వాసము కలిగి జీవించడం ద్వారా ఇతరులకు ఆదర్శంగా, మాదిరిగా నిలిచి తద్వారా వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తులు నిలిపేలాగా, విశ్వాసం కలిగి జీవించేలాగా వాళ్ళలో పరివర్తనను తీసుకుని రాగలగటం కూడా సువార్త ప్రకటించటంతో సమానం. ముందుగా మనం మారకుండా సువార్త ప్రకటిస్తే వారు వింటారా? అన్యజనులైతే అస్సలే వినరు. మనమే అన్యజనుల్లా జీవిస్తే
వాళ్ళెందుకు మారతారు? క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము అన్యజనుల పార్టీల్లో మందు తాగుతూ, విందులు వినోదాలు చేసుకుంటూ, దేవునికి అయాసకరమైనటువంటి అల్లరితో కూడిన ఆటపాటలతో ఉంటూ, ఇతరుల మీద చాడీలు చెప్పుకుంటూ, దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ శరీర కార్యాలనే కలిగి ఉండి, మనం అన్యుల్లా జీవిస్తూ అన్యజనానికి దేవుని గురించి ప్రకటిస్తే వాళ్ళు ముందుగా నవ్వుకుంటారు. వీళ్ళే సరిగ్గా లేరు, వీళ్ళేంటి మనకు చెప్పేది, ఈ క్రైస్తవులంతా ఇంతే గొర్రెలు అని ఇప్పటికే క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకున్నారు. ఆ విధంగా దేవుని నామము అవమానపరచబడటానికి, క్రైస్తవ్యం అనేది అపార్థం అవడానికి కారణమెవరు? మనమే కదా. క్రైస్తవులమైన మనము దేవుని ధరించుకొని, దేవుని యొక్క గుణగణాలను కలిగి, దేవుని దయా జాలి ప్రేమను కలిగి అన్యజనులకు మాదిరికరంగా జీవించాల్సిన మనము ఆ విధంగా జీవించకుండా వారికి సువార్త ప్రకటించినప్పుడు వారు వినరు సరికదా. ముందు మీరు మారండి, తర్వాత మాకు చెప్పుదురు అని తిరిగి మనల్నే అనేటువంటి పరిస్థితులను మనమే కల్పించుకోవడం వలన అన్యజనులు సువార్తకు దూరమవుతున్నారు. కోతెంతో విస్తారంగా ఉన్నది కాబట్టి మనము కూడా విస్తారంగా దేవుని పని చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనంలో కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు అని యేసు ప్రభువు చెప్పిన ప్రకారం దేవుని తోటలో పనిచేయటానికి మనం సిద్ధపడదామా? సువార్త ప్రకటించడం అంటే కేవలము బయటికి వెళ్ళి ప్రకటించడం కాదు, కానీ మన జీవితాన్ని ఒక సువార్తగా మార్చుకుందామా? అటి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవించినంత కాలము నిన్ను ధరించుకొని మాదిరికరమైన జీవితం జీవించి రక్షణ లేని వారికి మమ్మల్ని మేమే ఒక సువార్తగా మార్చుకొని ఆత్మలను రక్షించే భాగ్యము నాకు మాకు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరులారా, అనుదిన దైవిక స్ఫూర్తి మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. తప్పక మన వీడియోల్ని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.